పుట్టినది మొదలుకొని దేవుడు నీ కొరకు తన దేవదూతలను ఏర్పాటు చేసి ఉంచినాడు. ఎందుకు నీ కొరకు దేవుడు తన దూతలను ఏర్పాటు చేసి ఉన్నాడు అని అంటే, దేవుని దూతలు లేకపోతే ఏమవుతుంది? నీ చుట్టూ అంధకార సంబంధమైన ప్రభావములు ఉంటాయి. వాడి సాతాను యొక్క దూతలు నీ చుట్టూ ఉంటాయి. నువ్వు పుట్టినది మొదలుకొని వాడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. అంటే చూడండి, ఎవ్రీథింగ్ విచ్ ఇస్ బర్త్డ్, పుట్టిన ప్రతి ఒక్కటి, ఎవ్రీ న్యూ థింగ్ వెన్ ఇట్ కమ్స్ అవుట్, ఏ కొత్తది బయటికి వచ్చినప్పటికీ, devil doesn't want you to be flourish. Main aim of the Satan is to kill, to destroy the plans of the God. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే దొంగిలించడానికి, దేవుని అందుకే ఉద్దేశాలను Genesis చంపడానికి was చూస్తాడు. covered with void. Genesis was void. There was darkness over the earth. భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటిగాను ఉన్నది. అప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే, దేవుడు వెలుగు అని చెప్పకుండా ఉంటే భూమి అంతా నాశనం అయిపోయేది, కొట్టుకొని వెళ్ళేది. కాబట్టి ప్రతి ఆరంభానికి ముందు ఒక యుద్ధం ఉంటుంది. అది వెదర్ ఇట్ ఈస్ యువర్ ప్రెగ్నెన్సీ, వెదర్ ఇట్ ఈస్ మేబీ యువర్ న్యూలీ మ్యారీడ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది నీ గర్భధారణ కావచ్చు, నీ నూతనంగా వివాహం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, ప్రతి దాని మీద కూడా అపవాది దాడి ఉంటుంది. ఎందుకు అని అంటే, ఏ క్రొత్త ఆశీర్వాదం నీకు చెందడానికి వాడికి ఇష్టం లేదు, ఏ క్రొత్త దీవెన నీకు రావడానికి ఇష్టం లేదు, నీవు నీ డెస్టినీలోనికి ముందుకు వెళ్ళడానికి వాడికి ఇష్టం లేదు. నేను పాడు చేయాలని, నేను నాశనం చేయాలని, నీ జీవితాన్ని, నీ ఫ్యూచర్ మొత్తం షాటర్ చేసి నేను సంఖ్యలతో వాడి సామ్రాజ్యానికి తీసుకెళ్లాలని వాడి చిత్తం, వాడి ఆలోచన. చూడండి, ఒక దెయ్యము ఒక ఇల్లు శుభ్రముగా ఉండి, అది పరిశుద్ధంగా ఉండి, నీట్గా ఉండి, ఊడ్చి క్లీన్ చేసి ఉండడం చూసి అంట, అది ఒకటెళ్ళి ఇంకెన్ని తీసుకొస్తుందంట? 7 తీసుకొస్తుందంట. ఎందుకు 7? 8 ఎందుకు కాదు? 10 ఎందుకు కావద్దని అంటే, మనకి ఎన్ని రోజులు ఉన్నాయి వారంలో? 7 రోజులు. అంటే రోజుకు ఒక దయ్యం పంపిస్తుంది. అంటే సోమవారం ఒకటి వస్తుంది, మంగళవారం ఒకటి పంపిస్తుంది, బుధవారం, శుక్రవారము. So always you should be filled with the Holy Spirit. Always you should be covered by the blood of Jesus. This is true. When you are not attached to the church, when you are not attached to your pastor, when you are not attached to the fellowship, నీ సంఘముతో, నీ కాపరితో, నీ సహవాసముతో నువ్వు కలిగి లేనప్పుడు, the devil will pull your leg. నీ కాళ్ళు పట్టి లాగేస్తుంది He will pull your leg. నీ కాళ్ళను పట్టి లాగేస్తుంది. మరి ఎంత గొప్ప కృప! ప్రతి నెలలో మొదటి వారం, ఫస్ట్ సండే మనం ఆ నెలను దేవుని యొక్క రక్తంతో, బల్లతో మనం ఆరంభిస్తున్నాము అని అంటే, వాడి యొక్క ఆలోచనలు మనం ఆది నుంచే తుంచి వేస్తున్నాం. నీ కుటుంబం మీద, నీ చేతి పనుల మీద ఉన్న వాడి ఆలోచనలు ఆది నుంచే మనం తుంచి వేస్తున్నాం.